సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇంకా తెలుసు కదా విషయానికి వస్తే నీరజ్ గారు మనకి కాస్ట్యూమ్ డిజైనర్ గా తెలుసు, అవును, మేకర్ గా తెలీదు. తెలుసు కదా అన్నారు ఆవిడ సింపుల్ గా. ఏంటి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అసలు? మీరు టైటిల్ జస్టిఫికేషన్ కి స్టోరీకి ఏమైనా చెప్తారు? అంటే సినిమాకి టైటిల్ కి జస్టిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదని ఈ మధ్యకాలంలో, అంటే ఇప్పుడు డ్యూడ్ సినిమా కూడా దాని టైటిల్ జస్టిఫికేషన్ ఏముంటుంది, ఏముండదు. అలాగా ఈ తెలుసు కదా సినిమా కూడా టైటిల్ జస్టిఫికేషన్ అంటే పెద్దగా ఏమి ఉండదు. కానీ ఆమె నీరజ్ ఖన్నా ఫస్ట్ టైం డైరెక్టర్ అయినప్పుడు కూడా ఫస్ట్ టైం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నట్టుగా మనకు అనిపించదు. ఆ పర్ఫార్మెన్స్లు కానీ, మేకింగ్ పరంగా కానీ, క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కూడా మంచి క్లారిటీ తోటి రాసుకుంది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ డ్యూడ్ సినిమాలాగే ఇది కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆమె బాగా తడబడిందని మనకి చెప్పక తప్పదు. ముఖ్యంగా ఆమె ఒక లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి నేను పర్టికులర్గా ఫీల్ అయ్యింది మగవాళ్ళ సపోర్ట్ అన్నపూర్ణమ్మ తోటి ఆ వల్గర్ డైలాగులు చెప్పించడం చాలా ఇదే. పాపం ఆవిడ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎంతోమంది హీరోలకి అమ్మగా, అమ్మమ్మగా, ఇలా నానమ్మగా ఇటువంటి క్యారెక్టర్లు చేసి ఒక అన్నపూర్ణమ్మ అంటే ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా అటువంటి ఆమెతోటి ఇటువంటి డైలాగులు చెప్పించారు. అందులో ఆ గ్యాంగ్లో చాలామంది ఉన్నారు కదా. అంటే ఆ బ్యాటరీ వీక్, హీరో బ్యాటరీ వీక్ ఆ ఎపిసోడ్లో ఈమెతో చెప్పించిన డైలాగులు అయ్యో పెద్ద ఆణిముత్యాల లాంటి డైలాగుల్లాగా ఆయన ఫీల్ అయ్యి మళ్ళీ రిపీట్ చేయించడం, చెప్పించి ఒక చెత్త డైలాగు మళ్ళీ దాన్ని రిపీట్ చేయించడం, ఇవన్నీ అంటే ఒక లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి, అంటే నేను లేడీ డైరెక్టర్ అయినా కూడా మగాళ్ళతో తీసిపోకుండా నేను ఇటువంటి సినిమా ఇలాంటి డైలాగులు కూడా చెప్పించగలను అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఆమె అలా చేసిందా ఏంటి అని అనిపిస్తుంది. అది చాలా అబ్జెక్షనబుల్. అంటే అన్నపూర్ణమ్మ కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఆమె చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు కదా. చేయాల్సిన నేను వద్దమ్మా, నేను ఇటువంటి డైలాగులు చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్పనని చెప్పు ఉండాల్సింది అని అనిపిస్తుంది మనకి. కానీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే సినిమా చేయడానికి మనం ఒప్పుకున్నాము, తర్వాత వాళ్ళు ఇచ్చిన డైలాగ్ నేను ఈ డైలాగ్ చెప్పనని చెప్పడం భావ్యం కాదని ఆమె అనుకుని ఉండొచ్చు కదా. కానీ ఆమె ఇన్ని సినిమాలు చేసి ఇంతమంది ఇప్పుడు మహామహులతోటి నటించి ఎన్నో గొప్ప పాత్రలు, ఉదాత్తమైనటువంటి పాత్రలు, త్యాగపూరితమైనటువంటి పాత్రలు అవి చేసి ఇలాగా ఇటువంటి ద్వంద్వార్థపు సంభాషణలు అవి చెప్పించడం, ద్వంద్వార్థం కూడా కదా డైరెక్టే అది కదా, అది కొంచెం ఎబ్బెట్టిగా అనిపిస్తుంది తెలుగు. అలాగే నీరజ్ ఖన్నా అంటే ఒక డైరెక్టర్గా ఏదైతే సీన్స్ అవి ఉన్నాయో వాటిని తెరకెక్కించడంలో సక్సెస్ అయింది. కానీ రైటర్గా కరెక్ట్గా రాసుకోలేదేమో అనిపించింది. ఇంకా అంటే వాళ్ళ బ్రదరు మంచి రైటర్ అయ్యి ఉండి కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఏమి తీసుకోకుండానే తను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసిందేమో అని అనిపిస్తుంది. డిసప్పాయింట్ చేసిందని చెప్పక తప్పదు. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ల మధ్య ఐ మీన్ ఇద్దరు ఉండొచ్చు, తర్వాత ముగ్గురు అవుతారు. సో ఇద్దరు హీరోయిన్లు, హీరో. సో వీళ్ళ మధ్య ఒక సైకలాజికల్, ఒక డీప్ సైకాలజీ, ఒక ఫిలాసఫీ నడుస్తూ ఉంటది. అంటే ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, ఎవరు కరెక్ట్. సో నీరజ గారు లాస్ట్ లో జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ ఇవ్వడంలో ఒక డీప్ సబ్జెక్ట్ తీసుకుని, ఒక మెచ్యూర్డ్ సబ్జెక్ట్ తీసుకుని ఆ డీల్ చేసిన విధానంలో ఎక్కడైనా ఫెయిల్ అయినట్టు అనిపించిందా మీకు ఏమన్నా? అంటే ఇప్పుడు సమస్య తనే కోరి తెచ్చుకొని హీరో ఇప్పుడు అక్కడ సాఫీగా సాగిపోతుంది. ఉదాహరణకి అంటే తర్వాత ఎవరి ద్వారా అయినా రివీల్ అయ్యి సమస్యగా అది ఏర్పడితే అది వేరే. కానీ సినిమాలో ఎలా ఉంటుంది, సాఫీగా సాగిపోతున్నప్పుడు అరే ఇలాగ ఉంటే నాకు నచ్చట్లేదు అని చెప్పి వాడే సమస్యను తెచ్చుకొని అక్కడ లేనిపోని కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయ్యి ఆ సందర్భంగా వచ్చే సీన్ల వాటిలో అంత పస ఉండదన్నమాట, తేలిపోతుంటాయి మనకి ఎక్కడికక్కడ. ముగ్గురు క్యారెక్టర్లు కూడా విడివిడిగా మనం సెకండ్ హాఫ్లో చూసినప్పుడు ఏది కూడా మనం అంటే కనీసం ముగ్గురులో పలానా క్యారెక్టర్ తోటైనా మనకి సహానుభూతి అనేది ఉండాలి కదా, అది ఉండదన్నమాట. ఈమె ఎందుకు అప్పుడే డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ ఎందుకు కాంప్రమైజ్ అయిపోయిందని అనిపిస్తుంది. ఆమె అసలు ఎందుకు సరోగసి మదర్ లా ఉండడానికి ఎందుకు యాక్ట్ చేసిందని అనిపిస్తుంది. అసలు వీడు ఎందుకు లేనిపోని ఇప్పుడు సాఫీగా సాగిపోతున్న జీవితంలోకి ఎందుకు సమస్యలు కొని తెచ్చుకున్నాడని మనకు అనిపిస్తుంది. ఏదైతే ఆడియన్ ఫీల్ అవుతాడో ఆ వైవా హర్షతోటి మధ్య మధ్యలో అది వైవా హర్ష క్యారెక్టర్ అందుకే పడింది. ఏదైతే ఆడియన్ ఏంట్రా తల ఇదంతా చెకాకంతా అనే ఒక ఇది వస్తుందో
అది వైవాహర్ష క్యారెక్టర్ తోటి చెప్పించే ప్రయత్నం చేస్తుంది అక్కడ, అందుకని అది పేలింది. అదర్వైజ్ తేలిపోయింది సినిమా. యా